ప్రియులారా, దేవుని యొక్క వాక్యము విందాము. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మరి యొక్క తరుణము ఆయన సన్నిధిలో కూర్చోడానికి మనకు దేవుడు సహాయం చేశాడండి. దేవుని సన్నిధిలో కూర్చోవడం అంటే దేవుని చిత్తం లేకుండా ఇక్కడ మనం కూర్చోలేదు. దేవుని చిత్తంలో ఉన్నప్పుడే దేవుని మందిరంలోనికి రాగలుగుతాం. దేవుని మందిరంలోనికి రాగలుగుతారు. దేవుని యొక్క దేవుని యొక్క మందిరంలోనికి రావడం అంటే ఆయన మహాకృప. దేవుని యొక్క మహాకృప. అయితే ఈ లోకంలో వెండి బంగారముల కంటే విలువైనది అని చెబుతుంటారు. ఏంటి చెప్పండి? వెండి బంగారముల కంటే విలువైనది ఏంటి? దేవుని వాక్యం. వెండి బంగారముల కంటే విలువైనదని చెబుతూ ఉంటారు. దేవుని మాటలు. ఓకే, ఇంకా చెప్పండి. వెండి బంగారం కంటే విలువైన వెండి బంగారముల కంటే విలువైనదిగా సమయం అని చెబుతారు. సమయము చాలా విలువైంది. బంగారు పోయింది అనుకోండి, మళ్ళీ బంగారు సంపాదించుకోవచ్చు. ఈ సమయం పోయింది అనుకోండి, ఈ సమయాన్ని మరలా బయటికి వెనక్కి తీసుకొని రాగలుగుతామా? సమయాన్ని? ఇప్పుడు టైం ఏంటండి? దాదాపు 10 అయింది. ఈ సమయాన్ని మాత్రం మరలా వెనక్కి తీసుకుంటారు. అందుకని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే చూడండి, దేవుని వాక్యంలో పదైదవ వచనం చూడండి. చదవబడిన వాక్య భాగంలో 15వ వచనం చదవాలి. 15వ వచనం మైక్ తీసుకుంటారమ్మా. ఇప్పుడు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. చాలండి. సమయము పోనీయక సద్వినియోగం చేసుకుని. సమయాన్ని ఈ దినాల్లో చాలా మంది వేస్ట్ చేసుకుంటున్నారు. దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. Nowadays, youth are wasting their time. వారు యవనస్తులైన వారు చాలామంది దేవుడిచ్చిన విలువైన సమయాన్ని ఎంతో వ్యర్థంగా ఖర్చు చేస్తున్నారు. వ్యర్థమైన వాటికి వినియోగిస్తూ ఉన్నారు. వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటారు. ఏం ఉపయోగం ఉండదు. మాట్లాడుతుంటారు. సెల్ ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. దేవుని మందిరంలోకి వచ్చి కూడా పోయి మాట్లాడుతుంటారు. ఎప్పుడు వాట్సాప్లు అంట, చాటింగ్లు అంట. చూడండి, విద్యార్థులు వారి సమయాన్ని దేని ఉపయోగించాలో? విద్యార్థులు చదువు కోసం ఉపయోగించాలి.
చదువు కోసం ఉపయోగించకుండా ఇలాగా వ్యర్థమైన వాటి కొరకు వారి యొక్క సమయాన్ని ఖర్చు చేస్తూ ఉన్నారు. చూడండి, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అనుకోండి, వాడి సమయాన్ని దేనికోసం ఖర్చు పెట్టాలి? దేనికోసం ఖర్చు పెట్టాలి? వ్యాపారం కోసం ఖర్చు పెట్టాలి. వ్యాపారం కోసం ఖర్చు పెట్టకుండా సమయాన్ని ఊరంతా తిరుగుతూ, స్నేహితులతో తిరుగుతూ, తాగుబోతులతో తిరుగుతూ సమయాన్ని ఖర్చు చేశారనుకోండి, వాడి వ్యాపారంలో ఏమైనా లాభం పొందగలుగుతాడా? వాడి వ్యాపారంలో దీవెన చూడగలుగుతాడా? అదే ఒక ఉద్యోగస్తుడు ఆఫీస్కు టయానికి వెళ్ళకుండా 10 గంటలంటే 10 గంటలకు వెళ్ళకుండా రోజు 11:30, 12, 2 అట్లా వెళ్తున్నాడు అనుకోండి, మన ఉద్యోగం ఉంచుకుంటారా? ఈరోజు పేపర్ చదివితే 2 అధికారులు మీటింగ్కి హాజరు కానందుకు కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు. వారి యొక్క సమయాన్ని ఆఫీస్ టైంలో ఆఫీస్కి రాకుండా నేను వస్తే మీరు రాలేదు, నాకు చెప్పకుండా మీరు ఎక్కడికి వెళ్ళారు మీరు అని రోజు 2 గవర్నమెంట్కు సరెండర్ చేశారు. మీరు అవసరం లేదు, నాకు చెప్పకుండా మీరు ఇష్టానుసారంగా వెళుతున్నారు అని చెప్పేసి పేపర్ చదవండి. ఈరోజు గవర్నమెంట్కి మీ సేవలు మాకు అవసరం లేదు, నిన్ను గవర్నమెంట్ సరెండర్ చేస్తున్నాను, 2 గవర్నమెంట్కి సరెండర్ చేసేస్తారు. సమయాన్ని ఎవరు దేనికి ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టాలి. ప్రియులారా, మిమ్మల్ని చూసినప్పుడు మీరు సమయాన్ని మీ చదువు కోసం మీరు ఖర్చు చేయకపోతే, మీ చదువులో ఒక పాస్ మార్కులతో పాస్ అవ్వచ్చు, లేకపోతే కూడా ఫెయిల్ అవ్వచ్చు, కానీ మీరు పాస్ మార్కులతో మీకు ఏమి ఉపయోగం ఉండదు. ఏదైనా ఒక ఉద్యోగం హై మెరిట్లో ఉన్న వాళ్ళని చేసుకుంటాం అన్నారనుకోండి, మీరు 60 మార్కులతో పాస్ అయితే కూడా మీకేం ఉద్యోగాలు రావు. కొన్ని ఉద్యోగాలు హై మెరిట్లో పాస్ అయిన వాళ్ళకు మెరిట్ లిస్ట్ తీసి సెలెక్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చేస్తారు. కాబట్టి ప్రియులారా, మీ యొక్క సమయాన్ని ఎలాగ ఖర్చు చేస్తున్నారు? ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయి, మీరు దేవుని సన్నిధికి కాకుండా మీ చదువుకు ఖర్చు చేయకుండా లోకంలో ఉన్న వాటి కొరకు మీరు ఖర్చు చేస్తున్నారంటే అది మీకెంతో నష్టాన్ని కలుగజేస్తున్నది. దేవుడు ఇక్కడ అంటున్నాడు, సమయమును సద్వినియోగం చేసుకో. సమయము కొనియద్దు, వేస్ట్ చేసుకోవద్దు, నీవు దాన్ని సద్వినియోగం చేసుకో అని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. ప్రియులారా, సమయాన్ని నీ విద్య కోసం నువ్వు స్టూడెంట్ లైఫ్లో ఉన్న నీవు నీ సమయాన్ని ఎక్కువగా 90% నీవు నీ చదువుకు నువ్వు ఖర్చు చేయగలిగితే నీకెంతో మేలు. లేదండి, నేను 60% నేను నా చదువు ఖర్చు పెడతాను, ఒక 40% దేవుని కోసం ఖర్చు పెడతానండి. బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని మందిరం రావడానికి 40% నేను దేవునికి ఖర్చు పెడతానంటే వెరీ గుడ్, నేను నిర్ణయం మంచిదే. దేవుని కొరకు నీవు ఖర్చు పెడితే దేవుడు నిన్ను విద్యను దీవిస్తాడు.
జ్ఞానంలో దీవిస్తాడు, తెలివిలో దీవిస్తాడు. నీ కాలేజీలో నీవు ఫస్ట్ ర్యాంక్ వచ్చేటట్లుగా చేస్తాడు. ఒకరోజు నీ మార్కులు అత్యధిక మార్కులు ఇచ్చి ఆ మార్కుల ద్వారా నీకు ఉద్యోగం వచ్చేటట్టుగా దేవుడు చేయగలుగుతాడు. ప్రియులారా, దురదృష్టం ఏంటంటే దేవుని కొరకు ఖర్చు చేయలేకపోతున్నారు విద్యార్థులు. తమ మనసు ఏది ఇష్టమైతే అలాగ చేసుకుంటూ వెళ్తున్నారు. తన స్నేహితులు ఏమి చెప్తే అది చేసుకుంటూ వెళుతున్నారు. ఇది మంచిదా కాదా? ఇది దేవుడు సంతోషిస్తాడా లేదా? లేదా ఈ పని చేస్తే ఈ యొక్క మార్గంలో నేను వెళితే నాకేమైనా క్షేమం ఉంటుందా అని ఆలోచన చేసే పరిస్థితుల్లో యవనస్తులు కనపడడం లేదు. దే ఆర్ వేస్టింగ్ దేర్ టైం. They are spending their time useless things, useless talking. కాబట్టి దేవుడు దుఃఖపడుతున్నాడు ప్రియులారా ఈరోజు. లేదంటే నేను చక్కగా దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తున్నాను, నేను చదువుకోవాల్సిన సమయాన్ని చదువుకి ఇస్తున్నాను అంటే నువ్వు వెరీ గుడ్, నువ్వు మంచి పని చేస్తున్నావు, నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. నీవు అలా చేయనట్లయితే నీవు ఒకరోజు నష్టం కలుగజేసుకుంటావు, నష్టాన్ని తెచ్చుకుంటావు, కష్టాల పాలవుతావు. నాకు తెలిసిన విద్యార్థులు కొంతమంది సూరటి కాలేజీలో స్టూడెంట్స్ మధ్య నేను ఒక 20 ఏళ్ళ క్రితం పరిచర్య చేసేవాడిని. హాస్టల్స్లో వెళ్ళి పరిచర్య చేసేవాడిని. అప్పట్లో కొంతమంది విద్యార్థులు చదువుకోకుండా ఫస్ట్ ఇయర్ ఫెయిల్, సెకండ్ ఇయర్ ఫెయిల్, థర్డ్ ఇయర్ ఫెయిల్, ఫస్ట్ ఇయర్ ఒక సబ్జెక్టు, సెకండ్ ఇయర్లో 2 సబ్జెక్టులు, థర్డ్ ఇయర్లో 4, ప్రమోట్ కాకుండా చాలామంది ప్రియులారు మన పిల్లలు దురదృష్టం ఏంటంటే మన పిల్లలే అలాగ ఇష్టానుసారంగా తిరిగి జీవితాలు నాశనం చేసుకుంటూ ఇటు ఉద్యోగాలు లేక ఇటు కూలి పని చేసుకోలేక దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు ఉన్నారు. చాలా దుఃఖం వేస్తుంది నాకు వారిని చూసి. అయ్యో, ఎన్నిసార్లు వీరికి హెచ్చరిక చేశాను, బాబు తమ్ముడు బాగా చదువుకునైనా మేము వినాలో నీకు ఎంతో కష్టపడి డబ్బులు పంపిస్తున్నా, నీకు ఫీజులు కడుతున్నారు, మంచి కాలేజీలో నీకు సీట్ వచ్చింది, చదువుకో అని చాలాసార్లు హెచ్చరిక చేశాను. కానీ వినలేదు. ఈరోజు వేస్ట్గా పడినా. కానీ కొంతమంది చదువుకున్న వాళ్ళు వేరే దేశాల్లో ఉన్నారు. సింగపూర్, బెంగళూరు, ఢిల్లీ, అలాగా మంచి మంచి దేశాల్లో, పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలోని వాక్యానుసారంగా జీవిస్తూ మారు మనసు పొంది దేవునికి నమ్మకంగా బ్రతికిన వాళ్ళు అమెరికాలో, సింగపూర్లో, ఢిల్లీలో, బెంగళూరులో, కలకత్తాలో ఇలాగా పెద్ద పెద్ద పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 1,00,000, 2 లక్షలు ఎలాగ జీతాలు తీసుకుని బ్రతుకుతున్నారు. కారణం ఏంటంటే గుర్తుంచుకోండి ప్రియులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు, సమయాన్ని వేస్ట్ చేయలేదు. అందుకనే దేవుడు వారిని గొప్పగా దీవించాడు. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇచ్చారు. వారి చదువుకి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి చదువుకి ఇచ్చారు. తమ హృదయాన్ని కూడా దేవునికి ఇచ్చారు. మారు మనసు పొందారు. దేవుని భయభక్తులు కలిగి జీవించారు. కాబట్టి వారు గొప్పగా చదువుకొని హై మెరిట్లో పాస్ అయ్యి మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు.
మంచి ఉద్యోగాలు చేరిన తర్వాత మరి ఇంకొక ఉద్యోగస్తురాలు మహబూబ్నగర్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేలో ఇంజనీర్గా చేస్తున్నాడు. ఆయన భార్య కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉద్యోగం వస్తుంది. పెద్ద ఇల్లు కట్టుకున్నారండి. పేదవాళ్ళు ఇక్కడే పుల్లాటి కాలేజ్ చదివాడు. ఏదైతే సెకండ్ సాటర్డే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టబోతున్నాను. మీరు ఎవరైనా నాతో వస్తే తీసుకెళ్తాను. ఎవరైనా వచ్చి నేను వస్తాను సార్, నేను మీ ఎంత అంటే నేను తీసుకెళ్తాను. వాళ్ళు చక్కగా చదువుకున్నాడండి. ఆయన చక్కగా చదువుకొని మంచి మెరిట్ పాస్ అయ్యి రైల్వేలో జాబ్ కొట్టేశాడు. ఈరోజు పెద్ద ఇల్లు, కారు, లగ్జరియస్ లైఫ్ ఈరోజు గడుపుతున్నాడు. కారణం ఏంటంటే చదువుకునే సమయాల్లో ఇష్టానుసారంగా తిరగలేదు. అతను ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చాడు. విగ్రహారాధికులు. యేసు ప్రభువును తెలియజేస్తే యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకొని యేసు ప్రభు నమ్ముకొని మారు మనసు పొంది పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించాడండి. అందుకని దేవుడు బహుగా దీవించాడు అతన్ని. ఎప్పుడైనా నాకు ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏ అనారోగ్యం వచ్చినా వెంటనే ఫోన్ పడతారు. మీ సమయాన్ని దేనికి ఖర్చు చేస్తున్నారు? మీ భవిష్యత్తు మీరు చదివే చదువు మీద, మీరు చేసే ప్రార్థనల మీద ఆధారపడి ఉంటుందండి. మీరు చేసే ప్రార్థనల మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మీరు వచ్చారు 2 రోజులు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, సంవత్సరము చదివి మీరు ఊరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఏమీ ప్రయోజనం ఉండదు. మీ మనసులో మారాలి. మీరు కొంతమంది కోర్సు ముగించుకొని వెళ్ళిపోబోతున్నామని చెప్పినప్పుడు నేను చాలా బాధపడుతున్నాను. ప్రభా, ఇప్పుడు సరైన భక్తి నేను నేర్పించలేకపోయాను ప్రభా. ఒక వారం వస్తే ఒక వారం ఉండరు. అయ్యో, ఈ పిల్లలకు సరైన రీతిలో నేను భక్తి నేర్పించలేకపోయాను ప్రభా. నేను చాలా బాధపడుతుంటాను. అయ్యో, నేను వీరికి సరైన ఆత్మ నడిపింపు నేను నడిపించలేకపోయాను. అందుకు మీరు చక్కగా నాతో ఏకం వేస్తే, చక్కగా ఇలాగ మీరు వచ్చి వాక్యం ఎంతో సంతోషంగా ఉంది. మీరు వచ్చే వాక్యం ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ప్రియులారా. ఇలాగ ప్రతి వారము మీరు వాక్యం వింటూ ఉంటే ఎంతగా నేర్పించాలో అంతగా నేర్పిస్తానండి. దేవుని బిడ్డలారా, మనం చాలా చివరి దినాల్లో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఎంతో మందికి లేని అవకాశాలు మనం ఎవరికైనా ఇంత పెద్ద బిల్డింగ్ ఉందా మీ ఇళ్ళల్లో, మీ ఊళ్ళో, మీ సొంతంగా ఇంత పెద్ద బిల్డింగ్ ఉందా? అని దేవుడు ఇచ్చాడు కదా అవకాశం. అవునా కదా? ఇచ్చాడు కదా. మరి అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని చక్కగా చదువుకోకపోతే ఎవరిది తప్పు? మనం ఈ ఊర్లో మనకు సొంతం లేదంత పెద్ద బిల్డింగ్. ఆయన దేవుడు మనకి ఏం చేశాడంటే, మన ఇళ్ళలో వంట చేసి పెట్టి వంట మనుషులు ఉన్నారా ఇళ్ళల్లో, మా ఊర్లో? కానీ వంట చేసి పెట్టి కదా ఏదో తినడానికి ఇది ఎంత ఉపయోగించుకోవచ్చు మీరు కదా.
మరి అలాగా ఎంతోమంది ఉపయోగించుకున్న వాళ్ళు ఇక్కడ టీచర్ ట్రైనింగ్ చదువుకున్న పిల్లలు బాగా చదువుకొని మార్పు చెంది మంచి ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు సంపాదించుకొని ఒక్కొక్కరు 30,000 జీతాలు పొందుతున్నారు, తీసుకుంటున్నారు. ఆ 30,000, 40, 50, 60, 1,50,000, 2,00,000 జీతాలు తీసుకొని రిటైర్ అవుతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు? వాళ్ళు బాగా చదువుకున్నారు, వారు మారు మనసు పొందారు, ప్రభువుకు వారి హృదయాన్ని ఇచ్చారు. ఇలా దేవుడు మీకు ఇంత మంచి ఫెసిలిటీ ఇస్తే మీరు చదువుకోకుండా మీ స్థానుసారంగా టయాన్ని వేస్ట్ చేసుకుంటే తప్పు మీదే అవుతుంది. ఉపయోగించుకొని మీరు మంచి మార్కులతో పాస్ అయితే, హై మెరిట్తో మీరు పాస్ అయితే, ఖచ్చితంగా హై మెరిట్ ఉన్న వాళ్ళకు ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది. నేను చెబుతున్నాను సేవకునిగా, గుర్తుపెట్టుకోండి. మీకు హై మెరిట్ 80% పైన వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి. రాసి పెట్టుకొని మీరు. నా కూతురు 84, 84%, నా కొడుకు డిప్లొమాకు 82% వచ్చింది. మీరు అలాగా హై మెరిట్తో మీరు పాస్ అయితే మీ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. మీరు 60 మార్కులతో పాస్ అయితే కూడా మీకు లైఫ్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. 60 మార్కులు ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే కూడా మీకు లైఫ్ ఉండదు. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అవునా కదా? అవునా కదా? కాంపిటీషను చాలా ఎక్కువైంది. స్టేట్ వైడ్గా, డిస్ట్రిక్ట్ వైడ్గా 80% దాటిన వాళ్ళతో లైఫ్ కదా. దేవునికి సమయం ఇవ్వండి, దేవునికి సమయం ఇవ్వండి. మీ చదువుకు సమయం ఇవ్వండి. మీ జీవితంలో ఇక్కడ ఉన్నంత కాలము ఈ రెండింటికే మీరు సమయాన్ని ఇవ్వండి ప్రియులారా. ఈ రెండింటికి మీరు సమయాన్ని ఇచ్చి మీరు దేవుని కొరకు సమయాన్ని ఖర్చు పెడితే, మీ చదువు కొరకు ఖర్చు పెడితే మీ జీవితం బంగారు బాట అవుతుందండి. బంగారు బాట అవుతుంది అంతే. లేదంటే మీరు ఏమి ప్రయోజనం లేకుండా అయిపోతారు. ఏ విధమైన ప్రయోజనం లేకుండా అయిపోతారు ఒకరోజు. సమయము వేస్ట్ చేసుకోవద్దండి. చదవండి, మళ్ళా మాట చదవండి. 15వ వచనం. చాలండి. సమయము పోనీయొద్దండి వేస్ట్గా. డోంట్ వేస్ట్ యువర్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. To spend your time with God and studies. దేవుని కొరకు ఎక్కువ సమయం ఖర్చు పెట్టండి. తర్వాత మీ చదువు కోసం ఖర్చు పెట్టండి. అంతేకాని మీ ఇష్టానుసారంగా రోడ్లలో, ఊర్లో, కర్నూలు టౌన్లో అంతా తిరిగిపోవడానికి, రాత్రి వచ్చి పడుకోవడానికి కాదు మీరు ఇక్కడికి వచ్చింది. ప్రియులారా, తల్లిదండ్రుల బాధ ఏంటో నాకు తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. అందులో మీరందరూ దేవుని బిడ్డలు. ప్రియులారా, మీరు బాగా చదువుకొని దీవించబడకపోతే దేవునికి చెడ్డ పేరు. నా పేరు పెట్టుకుని నా బిడ్డలు ఎంత వేస్ట్గా ఉన్నారే, ఎంత యూజ్లెస్గా అయిపోయినారే అని దేవుడు దుఃఖపడతారండి. దేవుని నామానికి కూడా అవమానం. మీరు ఎవరికైనా మీ హాస్టల్లో రండి, బాగా మీరు ఫెయిల్ అయ్యి
దేవుని సన్నిధి కాంతి దేవుడు దీవిస్తాడంటే వాళ్ళు నమ్ముతారా? పోరా నువ్వు ఫెయిల్ అయినావు, నువ్వు మమ్మల్ని దీవించకపోరా. కాబట్టి ప్రియులారా, చక్కని మాదిరి జీవితం కలిగి చక్కగా చదువుకొని అత్యధికంగా దీవించబడాలని దేవుడు ఇష్టపడతాడు. అయితే ఒకటే మీరు చేయవలసింది, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వింటున్నారా? ఉన్నారా ఇక్కడ అందరూ? ఉన్నారు అందరు ఇక్కడే? ప్రియులారా, నేను చాలా బాధతో చెప్తున్నాను. మీరు ఇక్కడ నుంచి నాకు ఎక్కడైనా కనపడితే, ఇప్పుడు రాకేష్ గడ్డం బాగుంది, ఒక 15 ఏళ్ళ తర్వాత కూడా నాకు అట్లే కనపడ్డాడు అనుకో, సరైన బట్టలు లేకుండా, ఎంత బాధ అయితే. అదే గడ్డంతో స్టెమ్ చేసుకొని ఒక టై వేసుకుని సూట్ వేసుకుని కనపడ్డాడు ఎంత బాగుంటుంది. అవునా కదా? అవునా కదా? అయ్యారా, మీరు దేవుని చేత మీరు బహుగా దీవించబడాలని మాట దేవుని చేత మీరు దీవించబడాలి. దీవించబడాలంటే ఒకటి మీరు దేవుని కొరకు సమయం ఖర్చు పెట్టండి. రెండవది, మీ చదువు కొరకు ఖర్చు పెట్టండి. దేవుడు అత్యధికంగా దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన యేసు ప్రభు, మీ పాదాల వందనాలు, స్తోత్రాలు. ఆయన ఇదిగో సమయాన్ని సద్వినియోగం చేసుకోమని మీరు మాట్లాడుతున్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్లుగా చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, నీ బిడ్డలను కనికరించు నాయన. నీ గాయపడిన హస్తముతో ముట్టుకు నాయన. నీ కొరకు సమయాన్ని ఖర్చు చేసే బిడ్డగా చేయండి. రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసును అనుగ్రహించు. మంచి విద్య, బుద్ధులు, జ్ఞానము, తెలివి దయచేయండి. ఈ దినం నుంచి మీ కొరకు వారి యొక్క సమయాన్ని, వారికి మీరు ఇచ్చిన సమయాన్ని ఎప్పుడు ఖర్చు చేయబడ్డకు సహాయం చేయండి. రెండవదిగా ప్రభువా, వారి విద్య కొరకు ఖర్చు పెట్టడానికి సహాయం చేసి దీవించి మేము పొందడం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడైంది. దేవుడు ఇచ్చిన సమయాన్ని చక్కగా వినియోగించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.